దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథం 18వ కీర్తన 28వ వచనము చదువుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, కీర్తన గ్రంథం 18 అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. నా దీపం వెలిగించువాడువు నీవే, నా దేవుడైన యెహోవా, చీకటి నాకు వెలుగా చేయును. చాలండి. ప్రభునందు ప్రియులరా, 18వ కీర్తన భక్తుడైన దావీదు రచించిన కీర్తన అని పైన రాయబడింది. ఈ దావీదు భక్తుడు ఈ కీర్తనలో దేవుడు నాకు కేడుమని, నాకు ఆశ్రయమని, నా దుర్గమని, నా కొండ, నా కోట అనే మరి పిలుస్తూ దేవుణ్ణి పొగుడుతూ దేవుని మహిమపరిచాడు. ఈ భక్తుడైన దావీదు అంటున్నాడు, నా దీపం వెలిగించేవాడువు నీవే. ఈ దినాన్ని నేను చెప్పే అంశం ఏమిటంటే, నా దీపం వెలిగించేవాడువు నీవే. ప్రభునందు ప్రియులరా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నరునిలో ఒక ఆత్మ ఉంది. ఆత్మ దేవుడు పెట్టిన దీపమని సామెతలు 20:27లో చెప్పబడింది ఆ మాట. దేవుడు మనలో ఒక దీపాన్ని పెట్టాడు. ఆ దీపాన్ని వెలిగించేవాడు కూడా ఆయనే. ఆ దీపాన్ని వెలిగించేవాడు కూడా ఆయనే అని దావీదు భక్తుడు, నా దీపం వెలిగించేవాడు నీవే అని ఈ మాటని తెలియజేస్తూ ఉన్నాడు. నా దేవుడైన యెహోవా, చీకటి నాకు వెలుగుగా చేయును. ఒకవేళ చీకటి వచ్చినా, అంధకారం వచ్చినా, చీకటిని అంధకారాన్ని వెలుగుగా చేసేవాడు నీవే అని భక్తుడైన దావీదు దేవుని గురించి ఈ విధంగా చెప్తున్నాడు. నా దీపం వెలిగించేవాడు నీవే అని చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, మనలో ఒక దీపం ఉంది, దేవుడు పెట్టింది. అది ఆత్మ. ఆత్మదీపాన్ని దేవుడే వెలిగించాలి. దేవుడు వెలిగించాలని చెప్పడానికి ప్రభునందు ప్రియులరా, దావీదు ఒప్పుకుంటా ఉన్నాడు. నా దీపం వెలిగించబడాలంటే అది నీవే, వెలిగించే దేవుడు నీవే అని దావీదు పలుకుతూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో, ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగైండు. దేవుడు ఎందుకు వెలిగిస్తాడు మన దీపాన్ని అంటే, ఆయనలో జీవం ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది. ఆయనలో జీవం ఉంది, ఆ జీవమే మనల్ని వెలిగించేది అని ఆ వాక్యం మనకు చెప్తా ఉంది. 5వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆ వెలుగు, ఏ వెలుగు? దేవుల్లో ఉన్న వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. లోకములో ప్రభు యొక్క సువార్త ప్రకటించబడుతుంది. యేసుప్రభు వారు లోకంలోకి వచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి 33.5 సంవత్సరాల తర్వాత నడి యవన ప్రాయములో ఈ లోకం కోసం, లోకమున్న మానవుల కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించి సమాధి చేయబడి, చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి 40 రోజులు భూమి మీద నేను తిరిగి బ్రతికానని తెలియపరిచి 40వ రోజున ఆరోహణమై వెళ్ళిపోయారు. ఈ లోకంలో ఆయన వెలిగించబడ్డాడు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. 33.5 సంవత్సరాలు జీవించిన ఆయన వెళ్ళిపోయిన అప్పటి నుండి ఆది అపోస్తలులు, ఆయన శిష్యులు బోధ చేశారు, ప్రభు గురించి తెలియపరిచారు, ప్రభు గురించి సాటి చెప్పారు. అపోస్తలుల తర్వాత ఆయన భక్తులు, అనేక మంది ప్రవక్తలు యేసు ప్రభు గురించి లోకంలో ప్రకటన చేస్తూనే ఉన్నారు. ఈరోజు వరకు క్రీస్తుని గురించినటువంటి సువర్తమానము, క్రీస్తు గురించిన సువార్త ప్రకాశము ప్రకాశిస్తూనే ఉంది. కానీ లోకంలో ప్రకాశిస్తున్నటువంటి క్రీస్తు సువార్తని చీకటి దాన్ని గ్రహించుకోవట్లేదు, లోకం దాన్ని గ్రహించట్లేదు అని చెబుతూ ఉంది. భక్తుడైన యోబు అంటాడు,
యోబు గ్రంథం 22:28 ఏమంటున్నాడంటే, మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడిను. దేన్నైనా నువ్వు యోచన చేసినట్లయితే, ఆలోచన చేసినట్లయితే అది నీకు స్థిరపరచబడుతుంది. అంటే నేను వెలిగించబడాలా, నేను ప్రకాశమాన్యంగా వెలగాలి, నేను ఆశీర్వదించబడాలి, నేను దీవించబడాలి అని ఎవరైనా యోచన చేసినట్లయితే, ఆలోచన చేసినట్లయితే వాళ్ళకి అది తప్పకుండా స్థిరపరచబడుతుందని, అది నీకు స్థిరపరచబడును. నీ మార్గములు మీ మీద వెలుగు ప్రకాశించెను, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించునని యోబు భక్తుడు యోబు గ్రంథంలో ఈ మాట మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు ఆలోచన చేసి నేను వెలిగించబడాలి, నేను రక్షించబడాలి, నేను దీవించబడాలి, నేను ఆశీర్వాదకరంగా ఉండాలని నువ్వు యోచించినట్లయితే తప్పకుండా నీ మార్గములో నీవు ప్రకాశిస్తావని, నీ యోచన స్థిరపరచబడుతుందని భక్తుడైన యోబు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని నువ్వు వెలిగించబడాలి, నేను వెలిగించబడాలి. నీ దీపం వెలిగించేవాడు ఆయనే, దేవుడే నీ దీపం వెలిగించేవాడు. అయితే నేను వెలిగించబడాలంటే నేను వెలిగించబడతానా, నేను వెలిగించబడటానికి ఏం చేస్తే వెలిగించబడతాను అని కొన్ని మాటలు మనం ఈ దినాన్ని తెలుసుకుందాం. నెంబర్ 1 ప్రభునందు ప్రియులారా, కీర్తన గ్రంథం 34:5 కీర్తన గ్రంథం 34:5 ఈ విధంగా రాయబడింది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారు ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. ఈ కీర్తనకారుడు నువ్వు వెలిగించబడాలంటే, నీ దీపం వెలిగించబడాలంటే దేవుడే వెలిగిస్తాడు, కానీ నువ్వు చేయవలసి ఉంది, నీవు నేనా చేయవలసి ఉంది. ఏం చేయాలంటే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. మనం ఎవరైతే వెలిగించబడాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రకాశమాన్యంగా వెలగాలి అని అనుకుంటున్నారో, వెలగటం అంటే కొన్నిసార్లు కొంతమంది మనుషులు చెప్పుకుంటూ ఉంటుంటారు, వాడు వెలిగెలిగేస్తున్నాడు రా అని చెప్తూ ఉంటుంటారు. అంటే వాడు వెలిగెలిగేస్తున్నాడు అంటే వాడి జీవితంలో అన్ని విధాల అన్ని ఆశీర్వాదాలు పొందుతూ అన్ని దీవెనకరంగా ఉంటూ వాడు వెలుగుతూ ఉన్నాడు. అలాంటి ఆశీర్వాదాన్ని చూసి, వెలుగును చూసి చాలామంది చెప్పుకుంటారు, చాలా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాడు, ఓ వెలిగెలిగేస్తున్నాడు అని చెప్పుకుంటూ ఉంటారు. అవును, మనల్ని దేవుడు వెలిగిస్తే మనం దీవెనకరంగా ఉంటాం, మనం దీవెనకరంగా ఉంటాం, అనేకులకు దీవెనకరంగా ఉంటాం. అలా ఉండాలంటే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయాను. వారి ముఖాలు ఎప్పుడు వాడిపోవు, ఎప్పుడు ప్రకాశమాన్యంగా ఉంటారు. అందుకని మనం వెలిగించబడాలంటే మనము ఆయన వైపు చూడాలని ఇక్కడ ఈ మాట. నెంబర్ 1, ఆయన వైపు చూసేవారు వెలిగించబడతారు, వారు దీపం వెలుగుతుంది అని చెప్తుంది ఈ వాక్యం. యోబు గ్రంథం 11, 13, 14 వచనం, 11 అధ్యాయం 13, 14 వచనంలో, అందులో ఈ 2 వాక్యాల్లో ఒకటి, నీవు నీ మనస్సును తిన్నగా నిలుపుకొని ఎడల. ప్రభునందు ప్రియులారా, యోబు చెప్తున్నాడు, నీ మనసు తిన్నగా ఆయన వైపు నిలుపుకోవాలి, దేవుని వైపు నిలుపుకోవాలి. 2, చేతులు ఆయన వైపు చాపిన ఎడల. 3, పాపం నీ చేతిలో నుండుట చూసి నీవు దానిని విడిచిపెట్టిన ఎడల. 4, నీ గుడారములో నుండి దుర్మార్గతో నీవు కొట్టివేసిన ఎడల. 17 వచనం, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలము తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మునను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. ప్రభునందు ప్రియులారా, నెంబర్ 1లో ఆయన వైపు చూస్తే వెలుగుతాం. అందులో 2వ మాట ఏంటంటే, నీ మనస్సును ఆయన వైపు తిన్నగా నిలిపాలి, నీ చేతులు ఆయన వైపు చాపాలి. నీవు పాపం నీ చేతిలో నుండి చూసి నీవు దాన్ని విడిసిన ఎడల. నీ గుడారములో నుండి
దుర్మార్గతను కొట్టివేసిన ఎడల అప్పుడు నీవు ఏమవుతామండి, నీ బ్రతుకు మధ్యాహ్న కాలమందు తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మిన అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. కనుక మనం వెలిగించబడాలని మనకు ఆశ ఉంటుంది, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని అందరం కోరుకుంటాం. కానీ నిజంగా నీ దీపం వెలిగించేవాడు దేవుడే. కానీ నువ్వు చేయవలసిన పని ఉంది. నువ్వు ఆయన తట్టు చూడు, ఆయన వైపే చూడు. ఈ యోబు గ్రంథంలో 11వ అధ్యాయం 13-14 వచనంలో వాక్యాల ప్రకారంగా నువ్వు చేసినట్లయితే అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నం కాలము తేజస్సు కంటేను అధికముగా ప్రకాశిస్తావు. చీకటి కమ్మున నీకు అది అరుణోదయం వలె ఉంటుందని చెప్పబడుతుంది. ప్రియమైనటువంటి వారులారా, కనుక మనం ఈ పని మనం చేయాలి. ఈ పని మనం చేస్తే మన దీపం వెలిగించబడుతుందని చెప్పబడుతూ ఉంది. చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 27 వచనంలో ఇశ్రాయేలు ఇంటివారు నా తొట్టుము ఇశ్రాయేలు ఇంటివారు నాకు చూడండి, చదువున్నామా? ఇశ్రాయేలు ఇంటివారు నా తొట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే తిప్పుకొనిరి. ఇర్మియా భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు వారు అంటే క్రైస్తవులు, దేవుని నమ్ముకున్నటువంటి వారు ఏం చేస్తున్నారంట, నా తట్టు ముఖము తిప్పుకోక వీపునే తిప్పుకుంటున్నారు. దేవుని బిడ్డలు క్రైస్తవులు కూడా చాలామంది దేవుని దగ్గరికి వచ్చారు, కానీ వీపు చూపిస్తున్నారంట. ముఖం చూపించడం మానేసేసి నాకు వీపే చూపిస్తున్నారు అని భక్తుడైన ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా భక్తుడు 32-33లో కూడా నేను పెందల కడనే లేచి వారికి బోధించినను వారు నా బోధన అంగీకరింపక పోయిరి. వారు నా తట్టు ముఖం తిప్పుకొనక వీపునే తిప్పుకొనిరి. దేవుని బిడ్డలారా, మనము దేవునికి వీపు చూపించకూడదు, ముఖమే చూపించాలి. ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుని ప్రజలు వీపు చూపిస్తున్నారు. నాకు ఎలాగ వెలిగించబడతారు, ఎలాగ దీవించబడతారు, ఎలాగ ఆశీర్వదించబడతారు, వెలిగించబడాలని కోరుకుంది. కానీ వీపు చూపించిన వాళ్ళు వెలిగించబడరు. నాకు వీపే చూపిస్తున్నారని ఇర్మియా భక్తుడి ద్వారా 2 వాక్యాలు మనకు చూపిస్తూ ఉన్నాడు దేవుడు. అందుకని మరి వీపు చూపిస్తూ ఎందుకు ఇలా చేస్తున్నారంటే, దేవుని తట్టు తిరగవలసినటువంటి వారు, దేవుని కొరకు వెలిగించబడవలసినటువంటి వారు, ఆయన తట్టు చూడవలసినటువంటి వారు, ప్రభునందు ప్రియులరా, మనసు తిన్నగా నిలుపుకోవలసినటువంటి వారు, ఆయన వైపు చేతులు సాపవలసినటువంటి వారు, పాపాన్ని విడిచిపెట్టవలసినటువంటి వారు, నీ గుడారములో నుండి దుర్మార్గతను నువ్వు కొట్టివేసినట్లయితే అప్పుడు వెలిగించబడతావు, దీవించబడతావు, నీ దీపం వెలుగుతుందని దేవుడు చెప్తా ఉన్నాడు. అలా చేయటం మానేసేసి వీపునే చూపిస్తున్నారు నా ప్రజలు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనం వీపు చూపించట్లేదు, కానీ మనమేం చేస్తున్నామని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, లోకం తట్టు చూస్తున్నాం. దేవుని తట్టు చూడటం మానేసేసి, దేవుని వైపు చూడటం మానేసేసి లోకం వైపు చూస్తున్నాం. ధనం తట్టు చూస్తున్నాం, ధనం వైపు చూస్తున్నాం. పదవి వైపు చూస్తున్నాం, పదవుల కోసం చూస్తున్నాం. ఆడంబరాల తట్టు చూస్తున్నాం, మనుజాసుల తట్టు చూస్తున్నాం. మనం ఆయనతోటి చూస్తే వెలిగించబడతాం. ఆయనతోటి చూడటం మానేసేసి వీపు చూపిస్తున్నాం. వీపు చూపించడమే కాకుండా లోకంతో చూస్తున్నాం, ధనంతో చూస్తున్నాం, పదవితో చూస్తున్నాం, ఆడంబరాలతో చూస్తున్నాం, మనుజాసులతో చూస్తున్నాం. అందుకనే మనుషులు వెలిగించబడలేకపోతున్నారు. నీ దీపం ఎందుకు వెలగట్లేదంటే, నీ యొక్క దృష్టి లోకం వైపు, ధనం వైపు, పదవి వైపు, ఆడంబరాల వైపు, మనుజాసుల వైపు చూడటం వలన నువ్వు దేవునిలో వెలిగించబడలేకపోతున్నావు. 94వ కీర్తన 13వ వచనం, భక్తిహీనులకు గుంట త్రవబడు వరకు నీతిమంతులు కష్టదినములను పోగొట్టు వారికి నెమ్మది కలుగు చేయుదువు. ప్రభునందు ప్రియులరా, 94వ కీర్తన 13వ వచనం, భక్తిహీనులకు
గుంట త్రవబడి వరకు నీతిమంతులు కష్టదినములను పోగొట్టుకు వారికి నెమ్మది కలుగు చేయదువు. ప్రియమైనటువంటి వారి భక్తిహీనులకి గుంట త్రవబడుతుంది. నీతిమంతులు కష్టదినముల నుండి పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేసే దేవుడు మన దేవుడు. అందుకని మనం నీతిమంతులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. అయితే బైబిల్ చెప్తుంది నీతిమంతులు లేడు, ఒక్కడో లేడు అని చెప్తుంది. మరి నీతిమంతులుగా మరి ఎలా ఉండగలుగుతాం? అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీవు దేవుడిని నమ్మావు, నీతిమంతుడిగా ఉండు, నీతిమంతుడిగా ఎంచబడు, నీతిమంతుడిగా జీవించు. నీతిమంతుడిగా జీవిస్తే భక్తిహీనులకి గుంట తావబడుతుంది. నీతిమంతులకి కష్టం దినాల్లో పోగొట్టడానికి నెమ్మది కలుగు చేసే దేవుడు మన దేవుడు. నీ దీపం వెలిగించే దేవుడు నీ దేవుడు. అందుకని నీతిమంతులుగా మనం బ్రతకాలి. నెంబర్ 1లో మనము చేయవలసింది ఏంటంటే, నీ దీపం వెలగాలంటే ఆయన తట్టు చూడు. ఆయన తట్టు చూస్తే నీ దీపం వెలుగుతుంది. లోకం తట్టు కానీ, ధనం తట్టు కానీ, పదవుల తట్టు కానీ, ఆడంబరాల తట్టు కానీ, లోకం తట్టు చూడక దేవుని తట్టే చూడు. దేవుని తట్టు చూస్తే నీ దీపం ఆయన వెలిగించే దేవుడిగా ఉన్నాడు. నెంబర్ 2, 112వ కీర్తన 4వ వచనంలో, ప్రభునందు ప్రియులారా, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును, వాత్సల్యతయు నీతి గలవారు, వాత్సల్యతయు నీతి గలవారు. ప్రభునందు ప్రియులారా, 2వ పాయింట్లో మనం వెలిగించబడాలి. మన దీపం వెలగాలంటే యథార్థవంతులుగా జీవించాలి. యథార్థవంతులకు ఒకవేళ చీకటి వచ్చినా, అంధకారం వచ్చినా చీకట్లో వెలుగు పుట్టును. వారు ఎలా ఉంటారంటే కటాక్షం కలిగి, వాచ్యత కలిగి, నీతి గలవారుగా ఉంటారు. యథార్థవంతుల్లో ఉండవలసిన గుణం ఏంటంటే కటాక్షం. కటాక్షం అంటే కనికరం కలిగి ఉంటారు. వాత్సల్యత, జాలి కలిగి ఉంటారు. నీతి గలవారుగా ఉంటారు. అలాగ మనం ఉండగలిగితే, ప్రభునందు ప్రియులు యథార్థవంతులుగా మనం జీవించగలిగితే దేవుడిని దీపాన్ని వెలిగిస్తాడు. మనలో ఉండవలసింది మనలో ఉండకుండా నా దీపం వెలిగించు, నా దీపం వెలిగించు అని 100 సార్లు పాడినా మనం వెలిగించబడలేం. కనుక నీ వెలిగించబడాలంటే దేవుడిని దీపాన్ని వెలిగించటానికే ఆయన నిన్ను పుట్టించాడు. నిన్ను వెలిగించే దేవుడు ఆయనే, వెలుగైన దేవుడు, నిన్ను వెలిగించే దేవుడు. అయితే నీలో 2వది యథార్థత ఉండాలి, కటాక్షం ఉండాలి, వాత్సల్యత ఉండాలి, నీతి అనేది నీలో ఉండాలి. యోబు గ్రంథం 27:5లో మరణమగు వరకు యథార్థతను వదలను అంటున్నాడు. భక్తుడైన యోబు, నేను చనిపోయే వరకు యథార్థతను వదలను అని చెప్తున్నాడు. మరణమగు వరకు నేనెంత మాత్రము యథార్థతని విడువను. చూడండి ఎంత గొప్ప సంగతో భక్తుడైన నీవు కూడా నీ జీవితంలో మరణించే వరకు, ఆఖరి శ్వాస పోయే వరకు యథార్థతను విడిచిపెట్టకూడదు. యోబు యథార్థతను విడిచిపెట్టలేదు. అనేకమైన 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడుగులు, ప్రభునందు ప్రియులు బహుమంది పనివారు, చాలా ఆస్తి పోయింది ఒకే రోజున. 10 మంది బిడ్డలు చనిపోయారు ఒకే రోజున. కానీ యథార్థత విడిచిపెట్టలేదు. దేవుణ్ణి స్తుతించడం మానలేదు, ఆరాధించటం మానలేదు. భార్యలో దూరి సైతాను భార్య చేత, ఎందుకయ్యా యథార్థత విడిచిపెట్టి దేవుని దూషించు, మరణం కొమ్మంది భార్య. అప్పుడు కూడా యోబు గారు భార్యని గద్దించాడు. ఇంతవరకు దేవుని వల్ల మనం మేలు అనుభవించాం, ఎంతో దీవించబడ్డాం. ఇప్పుడు దేవుడు శ్రమ పెట్టాడు, శ్రమ అనుభవించడం తగదా, అలాగ అనకూడదు అని చెప్పేసి భార్యని గద్దించి యథార్థతను విడిచిపెట్టలేదు. మరణమగు వరకు యథార్థతను విడిచిపెట్టలేదు యోబు. అలాగనే నీ ప్రాణం పోయే వరకు కూడా యథార్థవంతుడిగా నువ్వు జీవించు. నీ దీపాన్ని దేవుడు, యోబుని వెలిగించిన దేవుడు 2 దీవెన యోబు గారికి దేవుడిచ్చాడు. యోబు ఆఖరుని 2 దీవుని పొందాడు.
14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎట్లు, 1000 ఆడగాడిదలు, బహుమంది పనివారిని ఇచ్చాడు, 10 మంది బిడ్డల్ని ఇచ్చాడు. మళ్ళా యోబు గారికి 2 ఆశీర్వాదాన్ని దేవుడు యోబుని, ఆయన దీపాన్ని వెలిగించాడు దేవుడు. అంధకారంలో యోబు దీపాన్ని వెలిగించాడు దేవుడు. అందుకని యథార్థతని విడిచిపెట్టొద్దు. యథార్థత విడిచిపెట్టకుండా ఉంటే 2 దీవులు పొందుకుంటాం. 2 నీ దీపం వెలిగించబడుతుందని ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని ఇల్లంతట్లో యథార్థంగా నమ్మకంగా ఉండాలి. దేవుని పనిలో యథార్థంగా ఉండాలి. భక్తిలో యథార్థంగా ఉండాలి. దేవుని బిడ్డలో మనం దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. 2 దేవుని పనిలో యథార్థంగా ఉండాలి, భక్తిలో యథార్థతగా ఉండాలి. అపోస్తుల గ్రంథము, అపోస్తుల కార్యం 10:1 కొర్నేలి దాన ధర్మ కార్యాలు చేయటంలోను దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరే కొర్నేలి అన్యుడు, దేవుని ఎరగనటువంటి వాడు, యేసు అంటే ఏంటో తెలియదు. అలాంటి వాడు యథార్థంగా జీవించాడు, యథార్థంగా బ్రతుకుతున్నాడు. అతడు ధర్మ కార్యాలు, దాన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని దూత ప్రత్యక్షమయ్యి, కొన్నేలి నీ ధర్మ కార్యాలు, దాన కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా నీ ప్రార్థనలు చేరై యొప్పేకి మనుషులను పంపి పేతురు అనబడిన ఒక ఆయన్ని నేను పిలిపించుకుని ఆయన మాటలు వినమని దేవుని దూత చెప్పింది. యథార్థవంతుడైనటువంటి కొర్నేలి, దేవుడంటే తెలియదు, యేసు అంటే తెలియదు. అలాంటి కొర్నేలి దాన ధర్మ కార్యాలు చేస్తూ యథార్థంగా జీవించు దేవుడికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండటం వలన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు ఒప్పేకి మనుషులు పంపి చర్మకారుడి ఇంటి దగ్గర ఒక పేతురు అనబడిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పిలిపించుకొని వినమన్నాడు. అప్పుడు కొర్నేలి 2 మనుషులు పంపించి పిలిపించాడు. పేతురు గారు వచ్చేలోపు కొర్నేలి తన బంధువుల్ని, స్నేహితుల్ని అందరిని ఇంట్లో పిలిపించుకొని పేతురు గారు వచ్చినప్పుడు అన్నాడు, ప్రభునందు ప్రియుడా, నీ వచ్చటం మంచిది, దేవుడు నీకు ఆజ్ఞాపించని చెప్పండి, మేము వింటానికి సిద్ధంగా ఉన్నామని పేతురు గారిని పిలిచాడు. పేతురు గారు దేవుని వాక్యం చెప్పినప్పుడు, ప్రభునందు ప్రియులారా, వెలుగైన యేసు ప్రభు గురించి బోధించినప్పుడు వారందరూ కొన్నేళ్ళింట్లో దేవుని ఆత్మచేత నింపబడి అందరూ దీపాలు వెలిగించబడ్డారు. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అందరూ భాషలతో మాట్లాడారు. కొన్నేళ్ళు కూడా ఆయన దీపం కూడా వెలిగించబడింది. ప్రభునందు ప్రియులారా, ఆ కొన్నేలి ఆ విధంగా చేశాడు. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని గురించి మనమే వింటాం కాదు, మన వారు దేవుని ఎరగని వారు ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు, మన బంధువుల్లో ఉన్నారు, మన రక్త సంబంధుల్లో ఉన్నారు. కొన్నేళ్ళు చేసిన పని మనం ఎవరమైనా చేస్తున్నామా ఆలోచించండి. సంవత్సరానికి ఒక్కసారి అయినా నీ బంధువుల్ని, దేవుని ఎరగని వారిని, స్వార్థ తెలియని వారిని, నీ చుట్టుపక్కలని పిలిచి చిన్న మీటింగ్ పెట్టి నువ్వు చెప్పలేకపోతే చెప్పేవాళ్ళ చేత చెప్పించి కొన్నేళ్ళు చేసినట్టు నువ్వు చేయగలుగుతున్నావా? నీ దీపం వెలిగించుకోవటానికి చూస్తున్నావు కానీ ఇతర దీపాలు వెలిగించడానికి చూస్తున్నావా? కొన్నేళ్ళు అందరినీ పిలిచి, దేవుని బిడ్డలారా, పౌలు గారిని, పేతురు గారిని పిలిచి స్వార్థ చెప్పించి ఆ ఇంట్లో కూడిన వారందరి మీదకు దేవుని ఆత్మ దిగొచ్చింది. మనం కూడా ఖచ్చితంగా మనము దేవుని యొక్క స్వర్తమానము, యేసయ్య గురించి వెలుగును, ఆయన లోకానికి వెలుగై ఉన్నాడని, అనేకులకి నిన్ను వెలిగిస్తాడని మనము తెలుసుకోవాలి, అనేకులకి మనము తెలియపరచాలనే విషయాన్ని కొన్నేలి ద్వారా మనం తెలుసుకోవాల్సి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3వ పాయింట్, నీ దీపం వెలిగించబడాలంటే 3వ పాయింట్ ఏంటంటే, ప్రభునందు ప్రియులరా, ఇదిగో యెషయా గ్రంథం 58:7-10 చదివితే అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలి. అవసరంలో ఉన్న వారికి నీ దీపం వెలిగించబడాలంటే, నా దీపం వెలిగించేవాడు దేవుడే, నీ దీపం వెలిగించేవాడు దేవుడే. కానీ ఎప్పుడు వెలిగిస్తాడంటే
నీ తోటి వారు ఎవరైనా అవసరంలో ఉంటే వారికి సహాయపడినప్పుడే నీ దీపాన్ని వెలిగిస్తాడు. చదువుదాం చూడండి. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకొనకుండా దిక్కుమాలిన పిల్లల మీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు కనపడినప్పుడు వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగ నువ్వు చేసిన ఎడల చూడండి, అలాగ మీరు చేసినట్లయితే నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా, నీ రోగాలు నీకున్న వ్యాధులు శీఘ్రంగా నీకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. నువ్వు ఇలా చేసినట్లయితే అవసరంలో ఉన్నవారికి, వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రం ఇయ్యి, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు, కష్టాల్లో ఉన్నటువంటి వారి కష్టం ఏదైనా నువ్వు తీర్చగలిగితే నువ్వు తీర్చు. ఇలాగ నువ్వు చేయగలిగితే నీ దీపము వెలిగించబడుతుంది, చీకట్లో నీకు వెలుగు పుడుతుంది, వెలుగు కలుగుతుంది అని ఇక్కడ మనం. అంతేకాదు నీకు రోగం కలుగుగా నీకు స్వస్థత కలుగుతుంది, స్వస్థత శీఘ్రంగా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఘనమైన దేవుడు. శీఘ్రంగా స్వస్థత వస్తుంది. దేవుడు చెప్పినట్టు మనం చేస్తే నీ దీపం వెలిగించబడుతుందని ఇక్కడ ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. 11వ వచనం, యెషయా గ్రంథం 58:11 వచనం కూడా చూడండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీరు కట్టిన తోట వలెను ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. హల్లెలూయా. అంధకారం మధ్యాహ్నంలా ఉంటుంది మనకి. దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తే. 3వ పాయింట్, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయగలిగితే చీకటిలో వెలుగు పుడుతుంది, అంధకారంలో మధ్యాహ్నం వలె ఉంటుంది. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, యెహోవా నిత్యము నిన్ను వెలిగించి నడిపిస్తాడని ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. యాకోబు పత్రిక 1:27 వచనంలో, ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, 3వ పాయింట్లో యాకోబు పత్రిక 1:27 వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కల్మషమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, వెదవరాండ్రును వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా కాపాడుకొనుటయు, ఇదే కదా నిజమైన భక్తి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దిక్కుమాలిన పిల్లలను, ఎదవరాళ్ళు వాళ్ళ అవసరాలు ఏదైనా అవసరంలో ఉండి బాధపడుతుంటే వారికి సహాయం చేయాలి. వారికి సహాయం చేస్తూ ఇహలోక మాలిన్యం తాను అంటకుండా కాపాడుకోవాలి. దిక్కుమాలి పిల్లలు అని చెప్పేసి వాళ్ళకి సహాయం చేసి రాత్రాపగలు తోమేయకూడదాలని, రాత్రాపగలు తోమేసి వాళ్ళు వాడేసుకుని వాళ్ళని పంపితే నీ దీపం ఆరిపోతుంది కానీ ఎలగదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎదవరాలని చెప్పేసి వారి కష్టంలో ఉన్నదని చెప్పేసి చిన్న సాయం చేసి 15 రాత్రులు 15 పగల్లో ఆమెని ఉపయోగించేసుకుంటే నీ దీపం ఉన్న దీపం మారిపోతుంది కానీ ఎలగదు. అందుకని ఖచ్చితంగా మనం అలాంటి వారికి సాయం చేస్తే దేవుడు నీ దీపాన్ని వెలిగిస్తాడు. మీరు అనుకుంటారు, నాకే కనుక 10 ఎకరాలు ఉంటే నేను ఎందుకు చేయనుండి అంటారు. మీరు 10 ఎకరాలు అంటే కాదు, ఉన్నంతలోనే నీకు ఎంత ఉందో అంతలోనే, నీకు 100 రూపాయలు అంటే 100 రూపాయల్లోనే ఒక 10 రూపాయలు సాయం చేయి. అంతేగాని 10 ఎకరాలు అంటే చేస్తున్నాను అనుకో, నేనా చేస్తాను, 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు ఉంటే నేను ఎందుకు చేయను అని అనుకోకు. ఉన్న దాంట్లో నేను చేయటం ప్రారంభించు, నీ దీపం వెలిగించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు, నీరును ఆత్మ యెహోవా పెట్టిన నీలో యెహోవా పెట్టిన దీపము నీ ఆత్మ, నీ ఆత్మ దేవుడు పెట్టిన దీపం, నీ దీపం వెలిగిస్తాడు. హల్లెలూయా.
కీర్తన 41:1 బేదలను కటాక్షించేవాడు ధన్యుడు. చదవండి. ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవాను తప్పించును, యెహోవాను కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక బేదలను కటాక్షించేవాళ్ళుగా మనం ఉంటే నీ దీపం వెలిగించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. చాలామంది చాలా పొడుగు చెప్తారు మాటలు, కానీ చేతలు తక్కువ ఉంటాయి. అలా కాదు. పరిస్థితులు మారినా నమ్మకంగా మనం ఉండాలి. అన్ని విషయాల్లో పరిస్థితులు మారిపోతున్నా నమ్మకంగా మనం ఉన్నట్లయితే దేవుడు నీ దీపాన్ని వెలిగిస్తాడు. లోకాసు వార్త 11:41 మీకు ఆకలి కలిగినవి ధర్మము చేయుడి, మీకు అన్నీ శుద్ధిగా ఉండును. మీకు కలిగిన నాటిని ధర్మం చేయటం నేర్చుకోండి. మీకు దేవుడు ఏమిచ్చాడో ఇచ్చిన దాన్ని కొంత ధర్మం చేయటం నేర్చుకోండి. ధర్మం చేస్తే అప్పుడు అన్నీ మీ కన్నులకు శుద్ధిగా కనబడతాయి. అంతా శుద్ధిగా కనబడుతుంది, నీ దీపం వెలిగించబడుతుంది అని చెప్పబడుతుంది. 4వ పాయింట్లో యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. యేసుప్రభువారు ఈ మాట చెప్పారు 8:12. నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి వెంబడించాలి. యేసుని వెంబడిస్తే నీవు జీవపు వెలుగు కలిగి ఉంటావు, నీ దీపం వెలిగించబడుతుంది. యేసుని వెంబడించాలి. మొదటి పాయింట్ ఏం చెప్పాను చెప్పండి, నాకు ఎవరన్నా చెప్తారేమో. యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడాలి నీ వెలిగించబడాలంటే. ఇక 4వ పాయింట్లో ఆయన్ని వెంబడించాలి. ఏం చేయాలండి? నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. 4వ పాయింట్లో ఆయన్ని వెంబడించాలి. మొదటి పాయింట్లో ఆయన వైపు చూడాలి, ఆయన వైపు చూస్తూ ఉండాలి. లోకం వైపు చూడకూడదు, ధనం వైపు చూడకూడదు, ఏదో లోకాసుల వైపు చూడకూడదు. యేసు వైపే చూస్తూ నువ్వు నడుచుకోవాలి, నీ దీపం వెలుగుతుంది. ఆయన్ని వెంబడించాలి. ఆయన వెంబడిస్తే నీవు జీవపు వెలుగు కలిగి ఉంటావు. చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటావు. మొదటి అధ్యాయం యోహాను సువార్త 5:1 వెలుగు చీకట్లో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. 9 నిజమైన వెలుగుండెను, లోకంలోకి వచ్చి ప్రతి మనుషుని వెలిగించుచున్నది. లోకంలో ప్రభునందు నిజమైన వెలుగు ఉంది. నిజమైన వెలుగు యేసు ప్రభువారే. నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. ఇప్పుడు యేసు ప్రభువారు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నా ఆయన వాక్యం అనే వెలుగు, ఆయన కూర్చున్నటువంటి స్వర్తమానం అనేటువంటి వాక్యము ఈ లోకంలో ప్రకటించబడుతూనే ఉంది. 2000 సంవత్సరాలకు పూర్వం నుంచి యేసు లోకమునకు వెలుగుగా వచ్చాడు. ఆయన వెంబడించిన వాడు, ఆయన వైపు చూసేవారు వెలిగించబడతారని చెబుతూ బోధించబడుతూనే ఉంది. కనుక నిజమైన వెలుగుండినంత లోపలికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించేసేది యేసయ్య వెలుగు. యేసు ప్రతి మనిషిని వెలిగించాలని చూస్తున్నాడు. అయితే ప్రతి మనుషుడు వెలిగించబడాలంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 చెప్పుకుంటా ఉన్నాం. ఈ పనులు మనం చేయగలిగితే దేవుడు మనల్ని అని దీపాన్ని వెలిగిస్తాడని చెప్పడంలో సందేహమేమీ లేదు. హల్లెలూయా. నిన్ను వెలిగించటాకే వచ్చాడు. ఈ రోజున మా ఊరు వెళ్తే పాపం ఆ కుర్రోడు ఏమి తల్లిదండ్రులు లేనోడు, ఏమి తింటాకి ఇబ్బంది పడేవాడు, చాలా చాలా కష్టపడ్డాడు. ఈ రోజున ఎంత బాగున్నాడో, ఎంత దీవించబడ్డాడో, దేవుడు దీవించాడో అని నా గురించి ఎంతో నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు, ప్రభునందు ప్రియులను మా ఊరు వెళ్ళినప్పుడు నా గురించి గుసగుసా చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ 5 చెప్పుకుంటూ ఉంటారు. ఎంత కష్టపడ్డాడో చిన్నప్పుడు, ఎంత బాధపడ్డాడో,
గేదెలు కాశాడు, పాలికాపుతనం ఉన్నాడు, చిన్నప్పుడు చాలా శ్రమలు పడ్డాడు, ఇప్పుడు చాలా దేవుడు దీవించాడని నా గురించి చెప్పుకుంటూ ఉంటుంటారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా గురించి కూడా మీ అందరి గురించి కూడా చెప్పుకోవాలి. మీ అందరికీ ఒక గొప్ప సాక్ష్యం ఉండాలి. మీరు వెలిగించబడాలి. వెలిగించబడటానికి పెద్ద విచిత్రం ఏమి లేదు. ఇదిగో చిన్న చిన్నవయ్యే, ఈ చిన్న చిన్నవి మనం చేయగలిగితే దేవుడిని దీపాన్ని వెలిగిస్తాడు. అంధకారం వచ్చినా, గాఢ అంధకారం వచ్చినా మధ్యాహ్నం వలె వెలుగుతాము నువ్వు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నెంబర్ 5 చూద్దాం. సామెతలు 4:18. నెంబర్ 5 సామెతలు 4:18. పట్ట పగులకు వరకు ఏకువ చుక్క వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతులు మార్గము అంతకంతకే తేజరిల్లును. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా చదవండమ్మా. పట్ట పగులకు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా మనం ఉండాలి. నీతిమంతులుగా మనం ఉంటే పట్ట పగలగే వరకు వెలుగు తేజరిల్లినట్లు అంతకంతకే నీ తేజస్సు తేజరిల్లుతానే, వెలుగుతానే, ప్రకాశిస్తూనే ఉంటావు. హల్లెలూయా. అందుకని నీవు నీతిమంతుడిగా ఉండాలి. నీతిమంతులుగా తీర్చడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. తన రక్తం కార్చాడు, తన ప్రాణం పెట్టాడు. యేసు రక్తంలో కడగబడి యేసు దగ్గర మన పాపాలను ఒప్పుకొని మనం విడిచిపెట్టేసి మారు మనసు పొంది, ప్రభా నా దీపం వెలిగించు, పట్ట పగలగు వరకు తేజరిల్లేటట్లుగా నన్ను వెలిగించు, నన్ను నీతిమంతుడిగా చేయి ప్రభా, నీ రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధపరచు ప్రభా అని నీతిమంతులుగా ఎవరైతే జీవిస్తారో, యేసు నమ్ముకొని దేవుని బిడ్డలుగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ దీపము పట్ట పగలయ్యేలాగా తేజరిల్లుతుంది నీ దీపము. దేవుని స్తోత్రం హల్లెలూయా. 94వ కీర్తన 11-12 నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థవంతుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నది. నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థవంతుల కొరకు ఆనందము ఎత్తబడి ఉన్నది. దేవుని మాటలు ఎంత స్పష్టంగా కనబడుతుందా. కనుక నీతిమంతులుగా నువ్వు జీవిస్తే, నీతిమంతుడిగా నువ్వు బ్రతికితే నీకు వెలుగు, యథార్థవంతుల కొరకు ఆనందము దేవుడిస్తున్నాడు, విత్తుతున్నాడు. నీతిమంతులారా యెహోవాయందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నీతిని బట్టి దేవా నేను నీతిమంతుడిగా ఉన్నందుకు దేవా నీకు వందనాలని చెప్పండి. నీలో మంచితనం ఉంది, నీలో యథార్థత ఉంది. నువ్వు నిజానికి యథార్థవంతుడు కాదు, కానీ దేవునిలోకి వచ్చాక నీలో ఎంతో అంతో మంచి అనేది వచ్చిందని చెప్పడానికి ఏమీ సందేహం లేదు. ఏ మంచి అయినా నాలో ఉందంటే దేవా యేసయ్య నిన్ను బట్టి నాకు వచ్చిందని నేను ఎప్పుడూ దేవునికి చెప్పుకుంటూ ఉంటాను. నేను యథార్థవంతుడిని కాదు, నేను నీతిమంతుడిని కాదు. ఈవేళ నేను ఈ నీతి యథార్థ నాలో ఉందంటే అది నీ నుండి నాకు వచ్చింది ప్రభా, నీవి నుండే నేను పొందుకున్నాను ప్రభా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. 6వ పాయింట్ ప్రభునందు ప్రియులరా, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకి అయితే నా నామమందు భయభక్తులు గల వారి మీద మీకు నీతి సూర్యుడు ఉదయించును, మీ రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గొంతులు వేయినట్లు గొంతులు వేయుదురు. హల్లెలూయా. ఎవరు దీపం వెలుగుతుందంటే యెహోవాయందు భయభక్తులు గల వారి మీద మీ మీద నీతి సూర్యుడు ఉదయించును. దేవుని యందు భయభక్తులు కలిగి మీరు జీవిస్తే, 6వ పాయింట్, భయభక్తులు కలిగి దేవుడు అంటే భయము భక్తి మీకు ఉంటే నీతి సూర్యుడైన యేసయ్య మీ మీద ఉదయిస్తాడు, మీరు ప్రకాశిస్తారు, మీ దీపం వెలుగుతుంది. మీ రెక్కలో ఆరోగ్యము గలవారి ఏం చేస్తారంటే కొవ్విన తోడలాగా గొంతులు వేస్తారు, అంత ఆరోగ్యవంతులుగా ఉంటారని దేవుని వాక్యము దీపం వెలిగించే వారి పట్ల దేవుడిలా చెప్తున్నాడు. కనుక దేవునందు భయభక్తులు కలిగి ఉండండి.
నీతి సూర్యుడు మీ మీద ఉదయిస్తాడో మీ దీపం వెలుగుతుంది, మీ రెక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. కొవ్వును దూడ గొంతులేసినట్టుగా గొంతులేసి ఆనందిస్తారు, దేవునిలో సంతోషిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భయభక్తులంటే ఏంటండి? భయభక్తులంటే ఏంటండి అని మీరు అడగొచ్చు. భయభక్తులంటే బైబిల్ చదవటంలోను వినటంలోను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాకు చదువు లేదనేవాళ్ళు వినండి, జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా వినండి, చెవులు పెద్దవి చేసుకుని వినండి. ఏదైనా ఒక రహస్యం చెప్పేటప్పుడు చెవులు ఏం చేస్తారండి? నోరు ఆవలించుకొని చెవులు పెద్దవి చేసుకుని వింటారు కదా. అలాగ దేవుని మాటలో చదువుకుని వాళ్ళు జాగ్రత్తగా చదవండి. చదువు లేని వాళ్ళు నోరు ఆవలించుకుని పెద్ద చెవులు పెట్టుకుని వినండి. విని ప్రభునందు ప్రియులరా ధ్యానించండి. రెండోది ఏం చేయాలండి? ధ్యానించండి. ధ్యానించినప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మీరు గమనించి ఆ ప్రకారంగా నడుచుకోవటానికి ప్రయత్నం చేయండి. ధ్యానించండి, గైకోండి, ప్రార్థన చేయండి. భయభక్తులంటే బైబిల్ చదవటం, వినటం, ధ్యానించటము, గైకోవటము, మందిరమునకు క్రమంగా వెళ్ళుట. మందిరానికి ఏం చేయాలండి? మందిరానికి క్రమంగా వెళ్ళండి. ప్రతి వారము దేవుని మందిరానికి వెళ్ళండి. అంటే ఎప్పుడు వెళ్ళాలి? సగం ఆరాధన అయిపోయిన తర్వాత, లేకపోతే విడిచిపెట్టే టయానికి. అలా కాదండి. భయంతో గడగడలాడుతూ దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఏ టయానికి వస్తున్నావో, ఏ టయానికి వెళ్తున్నావో, వచ్చినప్పుడు ఏం చేస్తున్నావో, దేవుని వైపు చూస్తున్నావా? ఎవరేం కట్టుకొచ్చారో, ఏ మెడలో ఏది వేసుకొచ్చారో, ఏ షాపులో కొన్నారో, ఇలాంటివన్నీ అడక్కో. అవన్నీ పట్టించుకో. ఇక్కడ ఎవరి వైపు చూడాలి? ఆయన వైపే చూడు, ఆయన్నే వెంబడించు, ఆయన చెప్పిన మాటలే నువ్వు గైకో. నీ దీపం వెలిగించబడుతుంది. అంధకారం కలిగిన, చీకటి కలిగిన నీకు వెలుగు పుడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమునందు స్థిరంగా ఉండు. దేవునికి కానుకలు ఇవ్వటంలో కూడా నమ్మకంగా ఇయ్యి, యథార్థంగా ఇయ్యి. ఈ భయభక్తులు గలవారు మీద దేవుడు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. మీరు ఆరోగ్యవంతులై రెక్కలు చాచి ఎగురుతారు, గొంతులేస్తారు, కొవ్వొందోళ్ళ గొంతులేస్తారని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఎప్పుడు పలకరించిన నీరసం అండి బాబు, నీరసం. ఎప్పుడు ఇదే బతుకు, ఇదే మాట, ఎప్పుడు నీరసమే. అయితే ఇక్కడ ఏ వాక్యం ఏం చెబుతుందంటే, కొవ్వును దూడ గొంతులేసినట్టు గొంతులేస్తారు మీరు. దేవుడు చెప్పినట్టు చేస్తే ప్రభునందు ప్రియులరా ఎంత అదృష్టమో, ఎంత భాగ్యమో. దేవుని మాటలు ఉట్టి కాదు, యథార్థమైనవి. ఏడో పాయింట్ వాక్యం అనే వెలుగులో మనం ఉండాలి. 119వ కీర్తన 139వ వచనం. 119వ కీర్తన 139వ వచనం. నా విరోధులు వాక్యము మర్చిపోదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వారు నాకు విరోధులు. వాక్యాన్ని మర్చిపోయే వాళ్ళు ఏమవుతారండి? దేవునికి విరోధులు అవుతారు. విరోధులైతే కావున నా ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. 105వ వచనం అండి. 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉంది. దేవుని వాక్యము పాదాలకు దీపము, త్రోవకి వెలుగు. ఇలాంటి వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ వాక్య వెలుగులో మనం నడుచుకోవాలి, వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. నీ ఆయన వాక్యం నీ పాదాలకు దీపము, నీ త్రోవకి వెలుగు. అందుకని ఆయన వాక్యం అనే వెలుగులో నువ్వు నడుచుకున్నట్లయితే నీ దీపం వెలిగించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు సువార్త ప్రకాశింపకుండగా యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి గుడ్డితనం కలుగు చేసెను. అనేక మందికి
క్రీస్తు సువార్త ప్రకాశం ప్రకాశించట్లేదు. యేసుక్రీస్తుని గురించి చెప్తున్న బోధ ఎక్కట్లేదు, చాలామందికి తెలుసుకోవట్లేదు. ఆ వెలుగు కనబడట్లేదు వాళ్ళకి. అంధకారమే చీకటే కనబడుతుంది. చాలా విద్యావంతులు, ఉద్యోగులు, ప్రభునందు ప్రియులరా, పండితులు, సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభునందు ప్రియులరా, దేశాన్ని పరిపాలించే పరిపాలకులు, వ్యాపారవేత్తలు, చాలా తెలివైనటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని గూర్చిన తెలివితేటలు లేవు, చాలామందికి లేవు. ఎందుకు లేవంటే యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేయడం ద్వారా క్రీస్తులో ఉన్నటువంటి వెలుగు, ఆ మహిమ, తేజస్సుని గ్రహించలేకపోతా ఉన్నారు. గ్రహించలేక అంధకారంలోనే వాళ్ళు జీవిస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు. అందుకని 119వ కీర్తన 9వ వచనం, యవనస్తులు దేని చేత తన నడకనే శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకొని చేతనే కదా. యవనస్తులైనటువంటి బిడ్డలు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదివి ధ్యానించి గైకొన్నట్లయితే, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మీరు పడిపోరు, చెడిపోరు, పాడైపోరు. మీ దీపం, యవనస్తుల దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంది. 11వ వచనం, నేను ఎదుట పాపం చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్న. పాపం చేయకుండా ఉండాలంటే మనం ఉండలేము, అది మన తరం కాదు. పాపం చేయకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే ఆ వాక్యం నిన్ను పాపం చేయకుండా ఆపు చేస్తుంది, కాపాడుతుంది. 50వ వచనం, దేవా నీ వాక్యము నన్ను బ్రతికించు. దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, దేవుని వాక్యం నిన్ను వెలిగిస్తుంది, దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. అందుకని దేవుని వాక్యంలో మనము నడుచుకోవాలి, దేవుని వాక్యంలో మనం వెలగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యంలో మనం ఉండాలి. వాక్యంలో ఉంటే ఆ వాక్యం మనల్ని నడిపిస్తుంది. భక్తుడైన దావీదు అంటున్నాడు, దేవా ఏమన్నాడండి, నా దీపం వెలిగించువాడువు నీవే, నా దీపం వెలిగించువాడు. అందరూ చెప్పండి, నా దీపం వెలిగించువాడువు నీవే. యేసయ్యే నీ దీపం వెలిగించేవాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఉంది. దీపం ఉంది, బుడ్డు ఉంది, దీపం ఉంది, అందులో ఏమి వేయాలి? నూనె వేయాలి. ఇంకేం చేయాలి? ఒత్తు సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ఒత్తు సరిగ్గా ఉందో లేదో, ఒత్తు పైకి ఎత్తాలా, కత్తిరించాలా, ఉందా లేదో చూసుకోవాలి. అది ఆ బాధ్యత నువ్వు చేయాలి. నాకు దీపం ఉంది, ఆయన వెలిగించేయండి అంటే వెలుగుతుంది ఏంటి? అందులో నూనె ఉందో లేదో నూనె వేసుకోవాలి, ఒత్తు ఉందో లేదో చూసుకోవాలి, ఒత్తు కత్తిరించాలో లేదో చూసుకోవాలి. అప్పుడు దాన్ని వెలిగిస్తే అది వెలుగుతుంది. అలాగనే నీ దీపం వెలిగించేవాడు దేవుడే. కానీ నీ దీపం వెలగాలంటే నువ్వు చేయవలసినవి 7 పనులు ఇందులో ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి. అవి నువ్వు చేయగలిగితే నీ దీపం వెలుగుతుంది. ఒకవేళ అంధకారం వచ్చినా, గాఢ అంధకారం వచ్చినా, చీకటి వచ్చినా ఎలా ఉంటుందంటండి, పట్టపగులగు వరకు మధ్యాహ్నం వలె నీ వెలుగుతుందని దేవుని వాక్యం నీతో, నాతో, మనందరితో మాట్లాడుతూ ఉంది. దేవుడు నిన్ను వెలిగించే దేవుడు. దేవా నా దీపమును వెలిగించేవాడువు, నా దీపం వెలిగించేవాడువు నీవే. నీ దీపం వెలిగించటానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కానీ వెలిగించుకోవటానికి నువ్వు ఇష్టపడాలా, నీ దీపం వెలగటానికి నువ్వు ఇష్టపడాలా. నువ్వు ఇష్టపడి పనులు చేయగలిగితే నీ దీపాన్ని వెలిగిస్తాడు. ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి గాఢాంధకారములైనా మధ్యాహ్నం వలె నీ పట్టపగలగు వరకు నువ్వు వెలిగించబడతావు. దేవుడిని దీపాన్ని వెలిగించాలని నేను కోరుతా ఉన్నాను. దేవుడిని దీపం వెలిగించుకాక. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి